మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనిపించారు. అసలు నిజంగా ఏం యాక్టింగ్ అంటే ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అన్నది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ ఏమి అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా అదే ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం ఈ కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్ప మాల వేస్తారు ఈ సినిమా చూస్తే అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు. సూపర్, చాలా బాగుంది. పాడుతూ మంచిగా సాంగ్స్ ఏలేలా ఇరుముడి సెకండ్ హాఫ్ లో వస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రము ఆ ఫాదర్ డాటర్ అది బాండ్ అయితే వేరే లెవెల్ ఉంటది. అంటే మనం జరుగుతుంది మామూలుగా జరుగుతుంది కదా మనకి యాక్చువల్ గా, అంటే ప్రిన్సిపల్స్ ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏడిపించడం అనేది జరుగుతుంది కదా, అది మొత్తం సినిమాలో చూస్తాం మనం. సెకండ్ హాఫ్ లో అయితే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎవరు చంపుతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అసలు ఎవరు అర్థమే అవుతుంది అసలు సినిమా. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటాయి సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్ మంచిగా ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ అయితే 4 years తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ. పక్క బొమ్మ బ్లాక్ బస్టర్, ఓవరాల్ బ్లాక్ బస్టర్ 9/10 సూపర్ హిట్. సూపర్ బ్రో. అసలు ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ లో చూడవు బ్రో, నువ్వు వేరే లెవెల్. అసలు నువ్వు అనుకోవు అసలు వీళ్ళు వాళ్ళని చంపిండ్రా వీళ్ళని చంపిండ్రా అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. సూపర్ బ్రో. ఫస్ట్ ఒకసారి విన్నాక నార్మల్ అనిపించింది, సెకండ్ టైం థర్డ్ టైం విన్నాక సూపర్ అనిపించింది సాంగ్. మల్లెపూల పల్లకే మనకి 15 years నుంచి సూపర్ బ్రో, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ దేవుని కోసం నేను ఇవాళ నిజంగా చెప్తున్నా, చాలా మనసుతో నేను అంటున్నా. అంత మంచిగా అనిపించిన సినిమా కూడా. ఈ ఇడుముడి టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా తీసిండు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా న్యాయం చేసిండు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక చిన్న పాప కోసం కూడా క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు న్యాయం చేసి చూపించిండు. ఆ క్యారెక్టర్ లో కూడా అంటే ఒక పాప కోసం మొత్తం సినిమా నడుస్తుంది. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అలా బాగుంటది. అంటే రవితేజ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ మెయిన్ చెప్పాలి, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ చేసి, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. పల్లకి పాట ఉంది, ఆ పాట మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి, అంతా బాగుంది. సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఇప్పుడే అయ్యప్ప మన సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. అయ్యప్ప మాల అంటేనే సంక్రాంతి అప్పుడే చాలా పూజలు చేస్తారు. ఇప్పుడే మనకు ఒక శబరిమల పోయినట్టు అనిపించింది, అంతా బాగా అనిపించింది. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాకి ఎంత రీడింగ్ అని పక్క పెట్టండి. సినిమాలో ఆ ఇడుముడి టైటిల్ కే చాలు. మనం ఒక మంచిగా చూడాలంటే, మనం ఒక మనసుతో చూడాలంటే ఎంత బాగుంది సినిమా. భగవంతుని మాత్రం చాలా బాగా చూపించిన అయ్యప్ప స్వామిని. ముందుగా హ్యాట్సాప్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ కెరియర్ లా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుందా. స్వామి శరణమయ్యప్ప. గాట్ ఎమోషనల్ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయాము. చాలా ముఖ్యమైన కథ ఈ కథ. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కి చాలా అవసరమైన కథ. ముఖ్యంగా అమ్మాయిలను ఎట్లా కాపాడుకోవాలి, అమ్మాయిల సేఫ్టీ కానీ. రవితేజ గారి యాక్టింగ్ అద్భుతంగా ఉందండి. అసలు యాక్టింగ్ జీవించేసాం. చాలా బాగుందండి. అందరిలో ఆ డివైన్ ఫీలింగ్ వచ్చింది. థియేటర్ మొత్తం దద్దరిల్లింది ఆ సాంగ్ కి. చాలా భక్తి అందరికీ. ఏమైనా అయ్యప్ప స్వామి అంటే మాకు తెలియని వాళ్ళకి కూడా ఆయన పవర్ ఏంటో అర్థమయ్యేలా ఉంది. సినిమా చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది బ్రో. మన విక్రమార్కుడులో రవితేజ చూసి ఎంత ఇంటెన్స్ ఎమోషన్ ఫీల్ అవుతామో, వాళ్ళ కూతురు నాన్న మధ్య జోలాలి ఇంటెన్స్ ఫీల్ అవుతామో, ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత ఫీల్ ఉంటుంది బ్రో. అసలు ఎమోషన్, ఆ ప్రేమ సూపర్ అంటే సూపర్ ఉంది. అంతగా ప్రేమించే కూతురు లాస్ట్ లో చనిపోతే ఎట్లుంటుందో సినిమా ఇంట్లో మీకు ట్విస్ట్ రివీల్ చేస్తున్నా. సూపర్ ఎమోషన్ ఉంటుంది లాస్ట్ లో, మామూలు ఎమోషన్ ఉంటుంది అన్నమాట. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు
ఒక ఎంట్రీ కనబడుతూ ఉంటుంది కనబడుతూ ఉంటుంది. సినిమా మాత్రం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సకుటుంబ సమేతంగా వచ్చి థియేటర్ లో సినిమా చూడాలి. ఇలాంటి సినిమా అరుదుగా వస్తుంటది, మోస్ట్లీ వస్తుందో రాదో కూడా తెలియదు. చాలా అంటే చాలా బాగుంది, కుటుంబంతో వచ్చి సరదాగా ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్ యూ.